సో నిజంగా ఇది వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ లాంటిది మీకు. ఏంటంటే మీలో ఎంతమంది డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయినా, ఫార్మసీ జాయిన్ అయినా, డిప్లొమా జాయిన్ అయినా, ఏది జాయిన్ అయినా కూడా మీ దగ్గర డబ్బులు లేకే కదా ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా, ఈ రీఎంబర్స్మెంట్లు వీటి ద్వారా అందుట్లో జాయిన్ అయ్యేది. సో ఉన్నోళ్ళు వచ్చేసరికి ఏంటంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలు వాటిలో జాయిన్ అవుతారు. కొంతమంది ఏంటంటే అప్పులు చేసైనా తీసుకుపోయి జాయిన్ అవుతారు, భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి. కానీ ఇక్కడ ఎందుట్లో జాయిన్ అవుతున్నావు అనేది మొదలు పక్కన పెడితే, స్టూడెంట్స్ నేర్చుకునే దాన్ని బట్టి, ఇంట్రెస్ట్ను బట్టి, కాలేజీకి అనుకూలం కాకుండా, కాలేజీని పట్టి కాకుండా మన ఇంట్రెస్ట్ దాన్ని బట్టి వీళ్ళు జాబులు కొడతా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న కాలేజీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లాసులు జరగని కాలేజీలు 2014, 2017 ఆ టైంలో, 16, 15 ఆ టైంలో అందుట్లో చదివి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, ఆటోనమస్ కాలేజీలో చదివి ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక మీ బాధలు పోయినట్టే. ఏంటి అనే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీకు రీఎంబర్స్మెంట్ నిధులు పడక చాలా రోజులు అవుతుంది. అయితే ప్రభుత్వం వచ్చేసరికి ఇప్పుడు 600 కోట్లు రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంకో 400 కోట్లు కూడా తర్వాత ఇస్తామని చెప్పేసి కాలేజీల వాళ్ళతో మాట్లాడారు. మనందరికీ తెలిసిన విషయం ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వల్ల ఈ స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది కూడా గోల్ చేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటం. ఏంటంటే, ఇట్లా మాకు రీఎంబర్స్మెంట్ పడలేదు, ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ దగ్గర పడినాయి, హాల్ టికెట్లు ఇవ్వనంటున్నారు, ఇక ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ పడినా కట్టించుకోవట్లేదు అని చెప్పేసి, ఆ యూనివర్సిటీ లేదు, ఈ యూనివర్సిటీ లేదు, ఆ కోర్సు లేదు, ఈ కోర్సు లేదు. సో మొత్తం కూడా ఇలా స్టూడెంట్స్ అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది అయితే మీకు ఫీజు మొత్తం బకాయిలు చెల్లిస్తేనే మీరు ఎగ్జామ్స్ రాయటం కుదురుతుంది, ఫీజు కట్టండి అని చెప్పేసి స్టూడెంట్స్ మీద ఒత్తిడి పెడుతున్నారని చెప్పేసి స్టూడెంట్స్ ఈ వార్తను బయటికి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చేసరికి దీని మీద డైరెక్ట్గా మాట్లాడటం అయితే జరిగింది. ఏంటంటే, మేము ఇప్పుడు వచ్చింది ఈ ఆర్టీఎఫ్ పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులతో స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు. స్టూడెంట్స్కి కనుక ఇబ్బంది పెడితే, ఈ రీఎంబర్స్మెంట్ పడలేదు ఆర్టీఎఫ్ అని చెప్పేసి మా దృష్టికి కనుక మళ్ళీ వచ్చినట్టు కనుక అయితే, అది నిజమని తేలితే మాత్రం పనిష్మెంట్ తప్పదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. క్రమశిక్షణ చర్య కూడా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే, మీకు ఇక ఈ ఫీజులు మీద భారం అనేది డిప్లొమా వాళ్ళని కానీ, బీటెక్ వాళ్ళని కానీ, బీఫార్మసీ వాళ్ళని కానీ, స్కాలర్షిప్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రీఎంబర్స్మెంట్ ద్వారా, వాళ్ళకి ఇక ఆ బాధలు అయితే ఉండవండి, కన్ఫామ్గా ఉండవు. ఎందుకంటే కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్లో పడినాయి. ఇప్పుడు JNTUK ఉన్నాయి, 11, 12 తప్ప అన్నీ పడిపోయినాయి. మిడ్స్ కూడా షెడ్యూల్ అయింది, అవి కూడా వచ్చేస్తున్నాయి. JNTUA ఉంది, 21, 22 పడినాయి, 41, 42 పడినాయి. థర్డ్ ఇయర్ పడలేదు, ఇంకా ఫస్ట్ ఇయర్ పడలే. ఇక JNTUGB అంటారా, అవి కొన్ని పడినాయి, అయ్యో సరిగ్గా గుర్తులేదు కానీ నాకు. సో వీటన్నిటిలో మీరు ఫీజులు కట్టారా? మీకు ఇప్పటికే అర్థమైపోతుందా? మీ కాలేజీలో కనుక ఎవరైనా ఇలా అంటున్నారా, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్కి అప్లికేషన్ పెట్టియ్యం అని చెప్పేసి? సో అది మీ ద్వారానే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని సంగతి. ఏంటంటే, ఇబ్బంది పెట్టారనుకోండి, ఎస్ అని పెట్టండి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి, అంతే. అంతకుమించి ఏం పెట్టద్దు. ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుందేమో. అందుకని చెప్పేసి ఎస్సా నోనా
ఇబ్బంది పెడితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఇది ప్రచారమా, లేకపోతే నిజంగానే అది పైకి చేరుతున్నాయా ఇవన్నీ? సో ఇవన్నీ అర్థం కాక చాలామంది తర్జనా భర్జా పడతా ఉన్నారు బయట కూడా. సో జనరల్గా ఏంటంటే ఈ రీఎంబర్స్మెంట్కి వచ్చేసరికి ఒక స్కాలర్షిప్ ఆఫీసర్ ఉంటారు. ఆయన వచ్చి మొత్తం వెరిఫై చేసి, ఓహో ఇతను డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఇదంతా నిజమే అని చెప్పేసి ఓకే చెప్పిన తర్వాత దాన్ని శాంక్షన్ చేస్తే అప్పుడు అందరితో పాటు మీకు అకౌంట్లో పడతాయి. ఇది ఎవరికి తెలియని విశేషం. మీరేం చేస్తారు, మీ కాలేజీలో స్కాలర్షిప్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తారు, కానీ డైరెక్ట్గా స్కాలర్షిప్ ఆఫీసర్ దగ్గరికి మీరు ఎవరు వెళ్ళరు. ఆయన పని ఏంటి? సో ఇప్పుడు మీ కాలేజీలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని అడుగుతారు కదా. సో అకౌంటెంట్ అయితే అకౌంట్, మామూలుగా సెపరేట్, వాళ్ళు అయితే సెపరేట్, వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మీరు అవన్నీ కలెక్ట్ చేసి ఏమైనా ఫాల్ట్స్ ఉంటే వాళ్ళకి చెప్తారు. దాన్ని బట్టి మోడిఫై చేసి మీరు రెక్టిఫై చేసుకొని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వచ్చిన వాడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకొని రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకొని అప్పుడు దాన్ని వెబ్సైట్లోకి అప్డేట్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో శాంక్షన్ అని వచ్చిందంటే ఇక మీకు రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయిపోయినట్టే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే త్వరలో వచ్చేసరికి ఈ 600 కోట్లు ప్లస్ తర్వాత 400 కోట్లు అయితే మొత్తం కూడా మనీ కలెక్ట్ అయిన తర్వాత వేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది జరుగుద్ది ఖచ్చితంగా. సో ఇక ఈ సమ్మర్, ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ వరకే 2024, 2025 అకాడమిక్ ఇయర్. ఇంకొక నిబంధన పెట్టారు వాళ్ళు, ఏంటంటే 2025, 2026 అంటే జూన్ తర్వాత నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఆర్టీఎఫ్కి అటెండెన్స్ని కంపల్సరీ చేస్తామని చెప్పేసి. అటెండెన్స్ షార్టేజ్ కనుక ఉంటే రీఎంబర్స్మెంట్ అనేది రాదు. అంటే ఇప్పుడు 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. కాండినేషన్ ఉన్నా కూడా 65 to 75 కాండినేషన్ అంటారు కదా, అది ఉన్నా కూడా మీకు రీఎంబర్స్మెంట్ అనేది రాదు ఆ రూల్ పెడితే వాళ్ళు చెప్పినట్టు కనుక. మరి ఏం చేయాలి, ఎలా అంటే మీరు కట్టుకోవడమే అవుతుంది. అప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇక 65 లోపు కనుక ఉందనుకోండి, మీ అందరూ తెలిసిన విషయమే డీటెయిన్. ఎందుకంటే కాలేజీ వాళ్ళ అటెండెన్స్ అయితే వాళ్ళు వేస్తారు, అది బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే అది వేయటానికి ఉండదు, మీరు తీసుకోవడం. అప్పుడు ప్రాబ్లం వచ్చిందని తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా మిషన్లు ఇవంతా పద్ధతి ఏమన్నా మారుస్తారేమో. మొత్తానికైతే ఇదైతే వచ్చే సంవత్సరం నుంచి ఉంటుందని చెప్పేసి కళాఖండిగా చెప్తా ఉన్నారు. సో ఇదండి ఓవరాల్గా మీకు చెప్పదలిచింది. ఓకేనా? చెప్పాను కదా, ఎస్సా నోనా అంతే, అంతకుమించి ఏం పెట్టద్దు. మీరు అడిగితే ఎస్ అని ఇబ్బంది పెడితే, లేకపోతే నో అని మాత్రం కామెంట్ చేయండి దయచేసి, అంతే.